మీరు ఆక్వా రంగానికి సంబంధించి ఫీడ్ ఉత్పత్తుల రేటు పెంచడం వల్ల ఆక్వా రంగ రైతులకు ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. కలిసిన తర్వాత ఆయన డిమాండ్ కూడా చేశారు. ఏదైనా పెంచాలన్నా గవర్నమెంట్ రైతు సంఘ ప్రతినిధులు మాట్లాడి చేసేలాగా మనం అప్పుడు అప్సరా చట్టం పెట్టాం. కానీ ఈరోజు అప్సరా చట్టాన్ని ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్కి రూపాయిన్నరకే విద్యుత్ ఇస్తానని ఎన్నికల ముందు చెప్పారు కదా, ఆ హామీని అసలు పట్టించుకోవట్లేదా? ఈరోజు ఫీడ్ ప్లాంట్ మీద ఒత్తిడి చేస్తే రైతు సమస్యల్ని అటు ఫీడ్ ప్లాంట్ సమస్యలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంగా కూర్చుని అంటే ప్రస్తుత ప్రభుత్వం అప్సడాకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ ఏజెన్సీకి సంబంధించి దానికి ఉన్న అధికారాలని ఏ విధంగా తొలగించబడ్డాయి? ఏ నిబంధన అని కాదండి, ఊరికే పేపర్లో మీడియాలో సమావేశాలు పెట్టడం తప్ప దీని మీద ఉన్న లోటుపాట్ల మీద అధ్యయనం చేయడం. కానీ ఈ అప్సరా చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు ఫీడ్ ప్లాంట్ అయినా ప్రాసెసింగ్ ప్లాంట్ అయినా అంటే ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించకపోతే ఆక్వా రంగానికి రాబోయే రోజుల్లో ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి? అట్లాగే దిగుమతి సుంకాలు కావచ్చు, ఎగుమతికి సంబంధించి కూడా వేరే దేశాల నుంచి కూడా కొంతవరకు వెసులుబాటు కల్పించింది. ఆక్వా పరిశ్రమ చాలా దారుణంగా కుదేలు అయిపోతుందండి. ఆక్వా పరిశ్రమ కుదేలు కాకుండా దీని మీద ఆధారపడిన సంస్థలు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చాలా ఉపాధి అవకాశాలు కానీ. అంటే చిన్న ఆక్వా రంగ రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనే డిమాండ్ ఏమైనా ఉందా? మనకి ఈ వ్యవస్థ బలమైన వ్యవస్థ కదా, దీని మీద ఎన్ని రకాల మనకు ఆదాయాలు వచ్చినప్పుడు ఈ వ్యవస్థకి రైతుకి మనకి ఏం చేయాలని వాళ్ళ ఆలోచన దీని మీద లేదండి. ఓన్లీ ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు అంతా ఒకే చోట కేంద్రీకరించడం వల్ల 1,00,000 కోట్లు అమరావతి ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం అది చాలా దుర్మార్గం. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉండి నియోజకవర్గంలోనూ పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంత రైతులు, నెల్లూరు జిల్లాలోని రైతులు, ఆక్వా రైతులు ప్రధానంగా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆక్వా ఫీడ్ సంబంధించి ధరలు బాగా పెంచడం వల్ల గిట్టుబాటు కావట్లేదు అని చెప్పి సాగు సంబంధించి కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఇటీవల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు ఆక్వా రంగ రైతులు. వాళ్ళల్లో వైఎస్ఆర్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా కోశాధికారి అట్లాగే ఆక్వా రైతుగా ఉన్నటువంటి వేగేసిన జయరామకృష్ణరాజు గారు ఆయన కూడా కలిశారు. ఆయనతో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి వాటికి సంబంధించి ఏ అంశాల మీద చర్చించారు, ప్రభుత్వం దాని మీద ఎంతవరకు స్పందించింది అనే విషయాలు ఇవాళ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ నమస్తే అండి. మీరు ఆక్వా రంగానికి సంబంధించి ఫీడ్ ఉత్పత్తుల రేటు పెంచడం వల్ల ఆక్వా రంగ రైతులకు ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. కలిసిన తర్వాత ఆయన డిమాండ్ కూడా చేశారు. దాని తర్వాత ప్రభుత్వం దిగివచ్చి టన్నుకి 4,000 రూపాయల చొప్పున తగ్గించాలని ముందుకు వచ్చింది. ఈ తగ్గింపు ధర అనేది ఎంతవరకు మీకు వెసులుబాటు కల్పిస్తుంది? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తగ్గించాలని అడిగారు, డిమాండ్ చేశారు? అవును, మేము ఈ ఫీడ్ ధరల మీద రైతు సంఘాలు ధర్నాలు చేసినా ఫీడ్ ప్లాంట్ వాళ్ళు దిగిరావట్లేదండి, గవర్నమెంట్ కూడా దిగిరావట్లేదు. దీని మీద రైతు సంఘాలు రైతులను కలిపి జగన్ గారిని కలవడం జరిగిందండి. జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఎప్పుడు 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఆక్వాకల్చర్ రంగంలో ఇంతవరకు ఇటువంటి పరిస్థితి రాలేదండి. ఫీడు రేటు పెంచడం వల్ల మాకు ఆక్వాకల్చర్ భారం అయిపోతుందండి, మేము చెరువులు చేసుకోలేని పరిస్థితి, చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామని జగన్ గారు చెప్పడం జరిగింది. దాని మీద జగన్ గారు అన్ని కూలంసంగా అన్నీ దృష్టికి చెప్పినవన్నీ విన్నారండి. గతంలో కూడా మనం అప్సరా చట్టం పెట్టాం. ఏదైనా రైతు సంఘాలు, గవర్నమెంటు ప్లాంట్లు కానీ, ఫీడ్ ప్లాంట్లు కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ ఏదైనా పెంచాలన్నా గవర్నమెంటు రైతు సంఘ ప్రతినిధులు మాట్లాడి చేసేలాగా మనం అప్పుడు అప్సరా చట్టం పెట్టాం. కానీ ఈరోజు అప్సరా చట్టాన్ని గవర్నమెంట్ చేయకుండా ఫీడ్ ప్లాంట్ వాళ్ళు కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు కానీ సైకాలజీగా గవర్నమెంట్ ఆళ్ళదే అనే ఒకే సామాజిక వర్గానికి ఫీడ్ ప్లాంట్, ప్రాసెసింగ్ ప్లాంట్ అయిన కారణంగా వాళ్ళ నిర్ణయాలు గవర్నమెంట్తో ఏదో కలిసాం, మీటింగ్ పెట్టామంటున్నారు కానీ సొంతంగా అర్ధరాత్రి రేట్లు పెంచేయడం జరుగుతుందండి. దాని మీద రైతులు మేము ఎంతలా రైతు సంఘాలు నిరసన కార్యక్రమం చేసినా, అలాగే మా పార్టీ తరఫున జగన్ గారి పిలుపుతో మేము కూడా నిరసన కార్యక్రమాలు చేసాం. అయినా సరే గవర్నమెంట్ ఫీడ్ ప్లాంట్ వాళ్ళు రావట్లేదు. ఇంకా రాకపోతే ఇంకేం దీనికి మనం చేయాలి, ఇంకా జగన్ గారు వస్తేనే గవర్నమెంట్ గురించి చేసి
ఫీడ్ ప్లాంట్ వాళ్ళతో మాట్లాడి రేట్లు తగ్గించడం, నియంత్రణ చేయడం చేస్తుంది. దీని మీద దృష్టి పెడుతుంది. లేకపోతే గవర్నమెంట్ స్పందించట్లేదని రైతు సంఘాలు మీ అందరం జగన్ గారిని కలవడం జరిగింది. జగన్ గారు మా సమస్యలని విన్నారు. మేము కూడా రైతులు కూడా గతంలో జగన్ గారు చేసిన మంచి అంతా మేము మర్చిపోయి ఆయన చేసిన చట్టాలు, అప్సరా చట్టం కానీ రైతులకి చాలా అందుబాటులో ఉండేలాగా గవర్నమెంట్, ఫీడ్ ప్లాంట్ వాళ్ళు, ఆక్వా రైతులు అందరూ కలిసి యూనియన్గా కలిసి నిర్ణయాలు తీసుకునే చట్టాన్ని ఇవాళ ఫీడ్ ప్లాంట్ కానీ ప్రాసెసింగ్ ప్లాంట్ కానీ ఉల్లంఘించేయండి. ఎందుకంటే అది మీరు చెప్పాలంటే ఇంకా చెప్పుకోలేంత మా దురదృష్టం అండి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ గత ప్రభుత్వంలో జగన్ గారు రైతులకి ఏ సమస్య ఉన్నా వెంటనే వెంటనే గవర్నమెంట్ ప్రతినిధులు కానీ ఈ చట్టం సంబంధించిన అధికారులు కానీ నియంత్రణ కంటిన్యూ మానిటరింగ్ చేసేవారండి. కానీ మా దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవట్లేదండి. దీని మీద ఏంటంటే రైతు సమస్యలు మీరు ఎంత చేసినా పట్టించుకోవట్లేదు. ఫీడ్ ప్లాంట్ వాళ్ళతో మీటింగ్ పెట్టారంటున్నారు కానీ ఆ ఫీడ్ ప్లాంట్ వాళ్ళు నిర్ణయాలు రైతులకు అనుకూలంగా ఏముంటలేదు సార్. దాని మీద ఏంటంటే జగన్ గారు కూడా జూన్ నెలాఖరు దాకా కంపెనీ వాళ్ళకి అల్టిమేట్ని ఇచ్చారు. పెన్షన్ రేటు తగ్గించిన పక్షంలో మనం రైతులు సపోర్ట్గా ధర్నా కానీ నిరసన కార్యక్రమం కానీ ఏం చేస్తే బాగుంటుందని మీ ప్రాంతానికి వచ్చి మీ గోదావరి జిల్లాలో భీమవరం పరిసర ప్రాంతాల్లో మనం పెట్టి నిరసన కార్యక్రమం బలంగా చేద్దాం. ఫీడ్ ప్లాంట్ వాళ్ళు దిగొచ్చేలా చేద్దాం. రైతులకి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము అండదండగా ఉంటాం అని మాకు జగన్ గారు భరోసా ఇవ్వడం జరిగింది. జగన్ గారు భరోసా ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ కొంత తొందరపడి ఫీడ్ ప్లాంట్ వాళ్ళతో మాట్లాడి కేజీకి 4 రూపాయలు తగ్గించడం జరిగింది. అది మరి ఫీడ్ ప్లాంట్ వాళ్ళు వీళ్ళు మాట్లాడారు లేదో తెలియదు కానీ వీళ్ళు 4 రూపీస్ అని చెప్పిన తర్వాత అదే రోజు ఫీడ్ ప్లాంట్ వాళ్ళు 2 రూపీస్ తగ్గించమని చెప్పి నిన్ననే వాళ్ళు జీవోలు ఇవ్వడం జరిగిందండి. గవర్నమెంట్ ఏమో 4 రూపీస్ తగ్గించారని గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ ఫీడ్ ప్లాంట్ వాళ్ళు మటుకి 2 రూపీస్ తగ్గించామని చెప్పారండి. వాళ్ళు పైగా 2 రూపీస్ కూడా డీలర్స్కి కొన్ని కంపెనీ డీలర్స్ అయితే ఆల్రెడీ వాళ్ళకి సర్క్యులేషన్ ఇచ్చేసి 2 రూపీసే డౌన్ చేస్తామని చెప్పి వాళ్ళకి మెసేజ్ కూడా పెట్టేశారు. ఇన్వాయిస్ రేట్ కూడా ఇక్కడ నుంచి 2 రూపీస్ తగ్గించేస్తామని కూడా డీలర్స్కి మెసేజ్ ఇవ్వడం జరిగింది. డీలర్స్ కూడా మాకు ఫార్మర్స్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ 4 రూపీస్ అని చెప్తున్నారు కానీ ఆల్రెడీ కొన్ని కంపెనీలు 2 రూపీస్ అనే మాకు తగ్గించున్నామని మాకు మెసేజ్ చేశారు. ఇదే ఫైనల్ అని చెబుతున్నారు అని మాకు చెప్పడం జరిగింది. ఇంకా మా సమస్య కొలికి రాలేదు. అంటే ప్రధానంగా ఆక్వా రైతులకు సంబంధించి ఫీడ్ ధర ఎంత తగ్గించాలని జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. ఆల్రెడీ ఇప్పుడు పెంచిన 10 రూపాయలు తగ్గించని ఫార్మర్స్ మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే పెరిగిన రేట్లు ఆల్రెడీ గతంలో కూడా సార్ 4 రూపాయలు పెంచారు, ఇప్పుడు ఇవాళ 10 రూపాయలు పెంచారండి. ఇది రైతుకి చాలా భారం అయిపోతుంది. ఫీడ్ ప్లాంట్ వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఇప్పుడు వాళ్ళకి ఇవాళ రా మెటీరియల్ ప్రైస్ పెరిగినాయి, దానివల్ల మాకు పెంచక తప్పట్లేదని చెబుతున్నారండి. సర్లేండి, కష్టంగా పెరిగినప్పుడు పెంచాలనేది ఫీడ్ ప్లాంట్ వాళ్ళ వాదన అయితే రైతులు కూడా మేము నామినల్గా పెంచమని కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇదే ఫీడ్ రా మెటీరియల్ గతంలో సంవత్సరం నుంచి రా మెటీరియల్ బాగా తగ్గినా సరే కేజీకి 15 రూపాయలు తగ్గించవలసిన టైంలో వాళ్ళు కనీసం తగ్గించకుండా గవర్నమెంట్ కూడా మీ చర్చలు జరిపి ఆక్వా రైతులు ఎంత చర్చలు జరిగినా గవర్నమెంట్ కూడా స్పందించలేదు. వాళ్ళకి ఒకటే కాన్ఫిడెన్స్ అండి, గవర్నమెంట్ మందనే ఫీలింగ్స్తో ఉన్నారు తప్ప రైతులకు ఏమైపోయినా పర్లేదనే దృష్టిలో వాళ్ళే స్వలాభం గురించి చూసుకుంటున్నారండి. మేము ఇవాళ ఫీడ్ ప్లాంట్ వాళ్ళకి కానీ ఇదే రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇది రైతు బాగుంటేనే రేపు పొద్దున్న మీ వ్యాపార సంస్థలు బాగోవాలన్నా, మేము బాగోన్నా, ప్రాసెసింగ్ ప్లాంట్ బాగోవాలన్నా అందరూ బాగుంటేనే అందులో మనం ఉండాలని కోరుకోవాలండి. మనం ఒక్కడే బాగుండాలి, మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పర్లేదని కష్టంలో కూడా రైతు సమస్యను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి వచ్చి లాభాలు తగ్గించుకొని ఇక అవసరమైతే 1 నెల 2 నెలలు లాస్ వచ్చినా వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం కాదండి. గతం నుంచి ఎప్పటి నుంచో వాళ్ళు ఇందులో ప్రాఫిటబుల్గా ఆ సంస్థలు నడుస్తున్నాయి. రైతుకి ఎక్కువ భారం అయిపోయిన వల్ల మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే 2 రూపాయలు 3 రూపాయలు పెంచితే మేము ఫీడ్ ప్లాంట్ వాళ్ళని కూడా మేము ఇంతలా ఒత్తిడి చేసి ధర్నా చేసి నిరసన కార్యక్రమం చేసి చేయవలసిన అవసరం మాకు లేదండి. ఎందుకంటే గత్యంతరం లేని పరిస్థితిలో రైతులు రోడ్డెక్కి కల్చర్ చేయాలా మానాలా అనే పరిస్థితిలో ఉన్నాం సార్. ఫీడ్ కంపెనీలు ప్రభుత్వాల యొక్క అనుమతి లేకుండా ధరలు పెంచడానికి ఉంటుందా, అనుమతిస్తుందా ప్రభుత్వం, లేదంటే దానికి విధి విధానాలు ఏంటి, ఆ రకంగా పెంచే అవకాశం ఉంటుందా? మెయిన్ పాలకులకి మనసు ఉండాలండి. గతంలో మా జగన్మోహన్ రెడ్డి ఒక వ్యవసాయ రైతుకి ఇబ్బంది వచ్చినా, ఒక ఆక్వా రంగం ఇబ్బంది వచ్చినా, సామాన్యుడికి ఇబ్బంది అయినా వెంటనే రెస్పాండ్ అయ్యి వారి సమస్యల మీద స్పందించి
ఎంతవరకు గవర్నమెంట్ చేయగలిగితే అంతకన్నా ఎక్కువ చేసేవారు. గత ప్రభుత్వంలో మాకు అన్ని ఆకలిస్తే కానీ అమ్మ అన్నం పెట్టదంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి మాకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ముందే స్పందించి మాకు ఇబ్బంది లేకుండా చూసేవారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పాలకులకి గత జగన్ గారి గవర్నమెంట్కి చాలా వ్యత్యాసం ఉందండి. మేము ప్రభుత్వాన్ని మనసు పెట్టమని ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇందులో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ ఆక్వా రంగంలో ఎక్స్పోర్ట్ బిజినెస్ కారణంగా మెటీరియల్ విదేశీ మార్గదర్శనం కూడా మన ఇండియాలో ఆంధ్రాలో బాగా ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది రైల్వే అండి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఎలక్షన్ ముందు వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రావడం గురించి ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి రైతులకు మాకు వాగ్దానాలు ఇస్తున్నారండి. జగన్ గారి గవర్నమెంట్ కన్నా మేము ఇంకెక్కువ చేస్తాం, జగన్ గారు చేసింది మీ సంస్థలో ఇంకా మేము యూనిట్కి రూపనర్ ఇస్తుంటే ఆక్వా జోన్ లేదు, నాన్ ఆక్వా జోన్ కూడా దానికి కూడా మేము ఇస్తాం, ఈ ట్రాన్స్ఫర్ రేటు తగ్గింతాం, ఇవన్నీ తగ్గింతామని రైతులకి మసిపోసి మారేడు చేసినట్టు మా రైతుల్ని అమలుగానే హామీలు ఇచ్చి రైతుల్ని అందరినీ మోసం చేశారు. ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్కి రూపాయిన్నరకే విద్యుత్ ఇస్తానని ఎన్నికల ముందు చెప్పారు కదా, ఆ హామీని అసలు పట్టించుకోవట్లేదా? ఈరోజు ఫీడ్ ప్లాంట్ మీద ఒత్తిడి చేస్తే రైతు సమస్యల్ని అటు ఫీడ్ ప్లాంట్ సమస్యలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంగా కూర్చుని న్యాయం చేయాలి. ఇవాళ ఆ ఫేస్ చేసే ధైర్యం లేక సమస్యని వాళ్ళ మీద లేకుండా తప్పించుకోవడానికి ఫీడ్ ప్లాంట్ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి మీరు ఎలా బాగుంటే మీకు చేసేసుకోమని చెప్పి వదిలేసి ఊరికే రైతులకి నుంచి వ్యతిరేకత రాకుండా ఏదో నానాక్వో జోన్కి కూడా మీరు ఓపెనర్ ఇస్తున్నామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు సార్. మీరు చేతులు దులుపుకొని మీరు అధికారాన్ని ఎంజాయ్ చేస్తే ఇక్కడ ఉన్నది ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మా రైతులకు సంబంధించిన సమస్యల మీద నిత్యం పోరాటానికి ఆయన రెడీగా ఉన్నారు. జగన్ గారికి చేసి వాళ్ళ నిర్ణయాలు మార్చుకుంటున్నారు తప్ప రైతు సమస్యల మీద దృష్టి లేదు సార్ వీళ్ళకి. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ తో 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. అంటే ప్రస్తుత ప్రభుత్వం అప్సడాకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ ఏజెన్సీకి సంబంధించి దానికి ఉన్న అధికారాలని ఏ విధంగా తొలగించబడ్డాయి, అది నిర్వీర్యం కావచ్చు లేదంటే యాక్టివ్గా పనిచేస్తుందా ఈ ప్రభుత్వంలో? ఏ నిబంధన అని కాదండి, ఊరికే పేపర్లో మీడియాలో సమావేశాలు పెట్టడం తప్ప దీని మీద ఉన్న లోటుపాట్ల మీద అధ్యయనం చేయడం కానీ ఈ అప్సరా చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు ఫీడ్ ప్లాంట్ అయినా ప్రాసెసింగ్ ప్లాంట్ అయినా సీజ్ చేయాలండి. ఎందుకంటే గవర్నమెంట్కి చెప్పిన తర్వాత ఏ నిర్ణయాలను తీసుకోవాలని రైతు సంఘాల్లో సమావేశాలు పెట్టి 10 సార్లు చెప్పినా అదే మెసేజ్ అండి. దీన్ని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి అనుకునే కంపెనీలు ఫీడ్ ప్లాంట్ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఉండటం రైతులుగా మా దురదృష్టం అని ఇంకోసారి చెప్తున్నాను, ఇంక వేరే కదండి. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన గవర్నమెంట్ ఉంది కదా, మనదే గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళు ఫ్రీ హ్యాండ్ తీసుకుని గవర్నమెంట్ నిర్ణయాలు కూడా మీటింగ్ పెట్టేదాకా వెయిట్ చేయకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టకరం అండి. పవర్ ఫ్యాక్టరీ సంబంధించి విషయంలో ఎంతమంది రైతులు ఈ సబ్సిడీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఆల్రెడీ గతంలో జగన్ గారు ఇచ్చిన దాన్నే కంటిన్యూ చేస్తున్నారు సార్ ఓపెనర్. ఈ 2 ఏళ్ళ నుంచి కూడా ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ లేకుండా వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఓపెనర్ అమలు చేయాలండి. వీళ్ళు ఏం చేశారు, సమస్య నుంచి తప్పించుకుంటే ఇన్నాళ్ళు మనం అమలు చేయలేదు కదా, ఇప్పుడు అమలు చేస్తున్నామని చెప్పి ఓపెనర్ కూడా ఒక జీవో ఇవ్వటం, ఆ జీవోలో కూడా చాలా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం చాలా అవి కూడా కఠినంగా ఉన్నాయి. అవసరమైతే ఈ ఓపెనర్ కూడా మాకు పోయే పరిస్థితిలో ఉందండి. వాళ్ళు ఇచ్చి కెపాసిటీలను బట్టి వాడకాలు ఉండాలి, ఆ ఎక్సెస్ వాడకం రాకుండా నియంత్రణకి వాళ్ళు కొత్తగా గైడ్లైన్స్ ఇస్తున్నారు. ఆ కొత్త గైడ్లైన్స్ వల్ల అసలుగా మోసం కూడా అవుద్దండి. ఇప్పుడు మాకు ఆ రకంగా కూడా భారం పడేలేదు. అంటే ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించకపోతే ఆక్వా రంగానికి రాబోయే రోజుల్లో ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి? అట్లాగే దిగుమతి సుంకాలు కావచ్చు, ఎగుమతికి సంబంధించి కూడా వేరే దేశాల నుంచి కూడా కొంతవరకు వెసులుబాటు కల్పించింది అంటున్నారు. కానీ వాతావరణం కలిగించిందని చెప్పి మనం వింటున్నాం. కానీ ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించకపోవడం వల్ల ఆక్వా రైతుల మీద ఎంతవరకు ఈ భారం పడుతుంది అంటారు? ఆక్వా పరిశ్రమ చాలా దారుణంగా కుదేలైపోతుందండి. ఆక్వా పరిశ్రమ కుదేలు కాకుండా దీని మీద ఆధారపడిన సంస్థలు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చాలా ఉపాధి అవకాశాలు కానీ దీనికి ఆనుకుని ఉన్న 100 రకాల బిజినెస్లు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ
ఇవన్నీ దెబ్బతినడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ నష్టం వస్తుంది, అలాగే పబ్లిక్ కూడా ఉపాధి అవకాశాలు పోతాయి. ఇది చాలా వ్యవసాయ రంగం ఎంత గొప్పదో అదే ప్యారలల్గా ఇంకో సైడు ఆక్వా రంగం కూడా చాలా గొప్పది. ఇది నిత్యం బజార్లో కొనుగోలు శక్తి ఇవ్వడానికి నిత్యం టర్నోవర్ అయ్యే బిజినెస్ అండి ఇది. కొనుగోలు శక్తి వర్కర్స్ కానీ ఉపాధి అవకాశాలు కానీ డైలీ దీని మీద ఆధారపడిన మార్కెట్లు ఆక్వా రంగం అయినా ఇబ్బంది ఉంటే, ఫ్రాన్ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది మార్కెట్లో చూపిస్తుందండి. ఆ కొనుగోలులో టోటల్గా డల్ అయిపోతాయి. అదే ఆక్వా పరిశ్రమ బాగుంటే కనుక మార్కెట్లో కొనుగోలు శక్తి బాగా పెరుగుతుంది. అంటే ఇది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా బలమైన వ్యవస్థ అండి. దీన్ని గవర్నమెంట్ నిర్లక్ష్యం చేయడం చాలా దారుణం. రాష్ట్ర ప్రభుత్వందే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో మన మోడీ గారు మంచి అయిన అనుకోవడం తప్ప, కేంద్ర ప్రభుత్వం ఉన్న వ్యవస్థలో అటు ఫీడ్ ప్లాంట్కి కానీ రైతుకి కానీ ఫీడ్ ప్లాంట్కి కావాల్సిన రా మెటీరియల్ మన దేశంలో ఒకసారి ఏం చేస్తాయంటే రా మెటీరియల్ రేట్లు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. రా మెటీరియల్ అలాగే ఇతర దేశాలు ఎక్స్పోర్ట్ జరిగినప్పుడు కూడా ఇలా రా మెటీరియల్ రేట్లు పెరుగుతూ ఉంటాయి. అలా రైతు సంఘాలతో మనం సమావేశాలు పడిసి ఈ ఆక్వా రంగానికి సంబంధించిన ఫీడ్ ప్లాంట్కి రా మెటీరియల్ ఎక్స్పోర్ట్ అయ్యే దాంట్లో కొంత పర్సంటేజ్ అలా ఫీడ్ ప్లాంట్కి ఇవ్వాలని చెప్పి రైతులు వ్యవసాయం ఎఫ్సిఐకి ఎలా వెళ్తారో అలాగా దీనికి ఫీడ్ ప్లాంట్కి ఎంత పర్సంటేజ్ లోకల్లో అమ్మాలని ఒక ఇన్స్ట్రక్షన్ పెట్టాలి. అలాగే ఇంపోర్ట్ చేసుకుంటే కూడా ఉన్న రైతులకి ధరలు ఇబ్బంది వస్తుందని మిగిలిన రైతులకి అది డౌన్లో ఉన్నప్పుడు కూడా ఇంపోర్ట్ చేసుకునే అవకాశాన్ని కూడా ఫీడ్ ప్లాంట్కి ఇవ్వాలి. దాని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలంటే మానిటరింగ్ చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కరించదండి. ఒక రైతుల సమస్యను మేము విన్నవించుకోవడానికి ఈ తాత్కాలికంగా ఊరట ఇవ్వడానికి తప్ప శాశ్వత పరిష్కారంగా చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి. అప్సరా చట్టంతో కంటిన్యూ వీళ్ళతో మానిటరింగ్ చేసుకుంటూ ఈ వ్యవస్థకు కావాల్సిన ఫీడ్ ప్లాంట్ వాళ్ళు రా మెటీరియల్, అలా ఎక్స్పోర్ట్కి ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, రైతుకి కావాల్సిన సౌకర్యాలు ఈ అన్నిటి మీద మానిటరింగ్ చేస్తేనే ఈ వ్యవస్థ నిలబడుతుందండి. ఏదో తాత్కాలికంగా మీటింగ్ పెట్టి ఏదో తాత్కాలికంగా చేస్తే పాలకులకి ప్రజల మీద వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని వాళ్ళు మనం ఎప్పుడైతే రైతులకు సహకారం చేసినప్పుడే మీరు ఇచ్చిన అధికారానికి వాల్యూ ఉంటుందండి. అంటే ఫీడ్ ధరల నియంత్రణకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పరిచి దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉంది. ఆ కమిటీ మీద మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉందా, లేదంటే ఇంకా కొంతమంది సభ్యులు చేర్చి దాన్ని ఇంత పటిష్టంగా చేసి యూనియన్లో ఇంకొంతమందిని యాడ్ చేసి అదేమైనా చేయాలంటారో మానిటరింగ్, లేదంటే ఏదైతే సంస్థలు ఫీడ్ని అందించే సంస్థల మీద ఏ రకమైనటువంటి దృష్టి నిలపాలంటారు ప్రభుత్వాలు? ఏమండి, వ్యవస్థలు అన్ని కమిటీలు అన్నీ ఉన్నాయి సార్, అన్ని కమిటీలు ఉన్నాయి, వర్క్ చేస్తాయి. కానీ గవర్నమెంట్ నియంత్రణ లేకపోతే ఏ కమిటీకి ఎఫెక్ట్ ఉండదో, పవర్స్ ఉండవండి. ఇప్పుడు అప్సరా చట్టంలో ఉన్న రైతులు ఉంటారు, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుద్ది. ఎప్పుడైతే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకుండా కొన్ని ఫీడ్ ప్లాంట్కి ప్రాసెసింగ్ ప్లాంట్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కారణంగా ఈ సమస్యలు ఈ రోజు ఇలా వచ్చినాయి. ఇది ఈ రోజు ఉన్న సమస్య కాదండి. ఇది ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఈ చట్టాలకి ఇలువ లేకుండా పోయింది. మా రైతులు సంఘాలు కూడా ధర్నాలు నిరసన కార్యక్రమం చేసినా ఏదో గళమెత్తి పేపర్కి మీడియాకి రావడం, రైతు సంఘాలు వెళ్ళి సీఎం గారిని కలవటం, వాళ్ళేమో ఫీడ్ ప్లాంట్ ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టి మీడియాకి ప్రెస్కి ఇవ్వడం తప్ప దీనివల్ల ఉపయోగం జరగట్లేదండి. ఎందుకంటే ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉండాలి. ఎందుకంటే దాని మీద ఇన్స్ట్రక్షన్ స్ట్రాంగ్గా తీసుకోవాలి. ఇది ఒక రోజుతో పోయే వ్యవస్థ కదండి. దీనికి అవసరమైన ఏమేమి కావాలో అన్ని గవర్నమెంట్ మానిటరింగ్ చేసుకుంటూ ఇవన్నీ చేసిన రోజు ఈ వ్యవస్థ మనుగడ ఉంటుందండి. అంటే ఫీడ్ను ఉత్పత్తి చేసే కంపెనీల యొక్క లాభాలు, వాళ్ళ ఆడిట్ని, వాళ్ళకి సంస్థ యొక్క లావాదేవీలకు సంబంధించి ఆడిట్ చేయాలని ప్రభుత్వాన్ని ఏమైనా మీరు డిమాండ్ చేస్తున్నారా? అవునండి, ప్రభుత్వం నియంత్రణ ఉండాలండి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ ఉండాలి. ఏ సంస్థలు అయితే ప్రాఫిట్లో వెళ్తుందో వాళ్ళు ప్రైవేట్ సంస్థలు ఉండాలి. వాళ్ళ సంస్థలు ఫీడ్ ప్లాంట్ కానీ ప్రాసెసింగ్ ప్లాంట్ కానీ బాగుండాలి. అలాగా మా రైతు బాగుండాలి మేము కోరుకుంటాం. ఎందుకంటే ఆడికి వచ్చి గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇండియన్ గవర్నమెంట్కి విద్య, వైద్యం ఎలా గవర్నమెంట్ ఎలా చేయాలనుకుంటారో అలాగే ఫీడ్ ప్లాంట్ కానీ ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ ఎక్కువగా గవర్నమెంట్ కూడా పెడితే దీని మీద ఆదాయాలు గవర్నమెంట్ కూడా వస్తాయి. ఈరోజు ప్రైవేట్ సంస్థలు గవర్నమెంట్ ఇవాళ ఇన్వాల్వ్ చేసి ఒత్తిడి చేసిందనుకోండి, గతంలో జగన్ గారు గవర్నమెంట్లో అయాల ఫీడ్ ప్లాంట్లు ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రాఫిట్లో ఉండగా రేట్లు ప్రాసెసింగ్ ప్లాంట్ మార్కెట్ ఎక్స్పోర్ట్ రేట్ ఉంటే డౌన్ చేస్తే జగన్ గారు ఒత్తిడి చేస్తే వాళ్ళు మీ కంపెనీలు మూసేద్దామని బ్లాక్మెయిల్ చేసేవారు. అంతవరకు ఒత్తిడి తెచ్చేవారండి. అలాగే ఫీడ్ ప్లాంట్ మీద ఒత్తిడి తెచ్చేవారండి. అంటే వాళ్ళకి మిగిలినప్పుడు తగ్గించాలని కోరిక జగన్ గారు అయినా ఇలా ఎవరైనా సరే, పెరిగినప్పుడు మీకు కష్టం వచ్చినప్పుడు మేము భరిస్తాం,
అదే డౌన్ అయినప్పుడు మీరు 10-15 రూపాయలు ఎందుకు తగ్గించలేదు? మా రైతుల నుంచి వచ్చిన గళం అది తగ్గించాలి కదా. ఇప్పుడు జగన్ గారు కూడా అదే అడుగుతున్నారు. మీరు ఇవాళ రా మెటీరియల్ తాత్కాలికంగా సముద్ర వేటకి నిషేధం కారణంగా రా మెటీరియల్ ఫిష్ మీల్ అయ్యి రేటు పెరగచ్చు. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ దాన్ని బ్యాన్ తీసేస్తారు ఈ నెలలో. తీసేసిన తర్వాత మళ్ళీ ఫిష్ మీల్ అది ఫ్రీగా మీకు దొరికినప్పుడు 1 నెల 2 నెలలు టైట్ అయినప్పుడు మీరు రేటు పెంచేయటం కాదు కదా. ఆల్రెడీ మీరు రా మెటీరియల్ ఎప్పుడో స్టాక్ పెట్టుకుని ఎక్కువ టైం మీరు స్టాక్ పెట్టుకుంటారు కదా రా మెటీరియల్. ఈ రోజు పెరిగిందని మీరు తాత్కాలికంగా వెంటనే పెంచేసి రైతులను ఇబ్బంది పెట్టకూడదు కదా అని జగన్ గారు కూడా చెప్పడం జరిగిందండి. అంటే చిన్న ఆక్వారంగ రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనే డిమాండ్ ఏమైనా ఉందా? గవర్నమెంట్ మా సమస్యనే పట్టించుకోకుండా ఈ వడ్డీ లేని రుణాలు, ఈ సబ్సిడీలు ఇవ్వడం అనేది గవర్నమెంట్ చేతుల్లో లేదని చేయలేదండి. ఎందుకంటే గవర్నమెంట్కి మనసు ఉండాలండి. మనకి ఈ వ్యవస్థ బలమైన వ్యవస్థ కదా, దీని మీద ఎన్ని రకాల మనకు ఆదాయాలు వచ్చినప్పుడు ఈ వ్యవస్థకి రైతుకి మనకి ఏం చేయాలని వాళ్ళ ఆలోచన దీని మీద లేదండి. మనం చెప్పకూడదు కానివ్వండి. ఇప్పుడు రాష్ట్రం డబ్బు అంతా ఒక చోట అమరావతిలో 1,00,000 కోట్లు కేంద్రీకృతం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఆలోచన మైండ్ సెట్ అంతా అమరావతి ప్రాంతానికి వెళ్ళిపోవడం. ఇది మా రైతులు కానీ అన్ని రంగాల్లో ఆంధ్రాలో ఎవరైతే గవర్నమెంట్ని లబ్ధి పొందిన వాళ్ళు అందరూ వ్యవసాయ రైతులు కానీ, ఆక్వా రైతులు కానీ, ఎవరైతే సూపర్ 6 ఇస్తానని అమలు చేయని పథకాలు అవన్నిటి మీద గవర్నమెంట్ దృష్టి మానేసి ఓన్లీ ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు అంతా ఒకే చోట కేంద్రీకరించడం వల్ల 1,00,000 కోట్లు అమరావతి ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం అది చాలా దుర్మార్గం. మేము రైతులు కూడా మీ గవర్నమెంట్ కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు పెట్టి ప్రాంతాన్ని 1,00,000 కోట్లు పట్టిపోవడం కారణంగా మిగిలిన అన్నింటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ కానీ, దాని మీద ఆ రైతులకు కష్టం వచ్చినప్పుడు సబ్సిడీ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఇచ్చి సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కానీ మీరు ఫెయిల్యూర్ అవుతున్నారు. ఎందుకంటే మేము మనసు మారినని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇలాగా చాలా దారుణంగా కొనుగోలు శక్తి పోవడం కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాలు కూడా పడిపోతున్నాయి. ఎందుకంటే ప్రజలు కొనుగోలు శక్తి లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రాదు. ఎందుకంటే ఈ 1,00,000 కోట్లు అన్నది వ్యవసాయ రంగానికి, ఆక్వా రంగానికి పెట్టి మిగిలిన కొంత సంక్షేమ పథకాలకు ఇవ్వడం వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్కి ఇంకోసారి కళ్ళు తెరమని చెబుతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ మన ప్రజలకు ఇచ్చింది అధికారాన్ని, ప్రజల గురించి ప్రజల కష్టాలు నష్టాలు మనం చూడాలి తప్ప మనకు నచ్చిన ప్రాంతాన్ని ఒక పాట సెలెక్ట్ చేసుకుంటాం, ఇదే బంగారం, ఇదే దేశ రాష్ట్రానికి ఇదే భవిష్యత్తు అని మీరు అని తీసుకెళ్ళిపోవడం కారణంగా ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ఆక్వా రంగ రైతులకు సంబంధించిన సమస్య మీద జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన స్పందన ఎట్లా ఉంది? మీరు కూడా దాంట్లో ఒక సభ్యులుగా వెళ్ళారు యూనియన్లో ఆక్వా రంగాన్ని కల్చర్ చేసే సందర్భంగా. అంటే ఆయన బిహేవియర్ ఎట్లా ఉంది? అంటే మీతో సమస్యను స్పందించిన విధానం ఎట్లా ఉంది? అట్లా మీరు కూడా చాలా ధైర్యంగా అన్ని విషయాలు మాట్లాడారు. ఆయన స్పందన ఏంటి మీ రంగానికి సంబంధించిన సమస్యల మీద? జగన్ గారు మాకే కదండి, ఆక్వా రైతు సంఘాలు ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో. ఆ రైతులందరూ కూడా జగన్ చేసిన మంచిని మనం మర్చిపోయామరా? జగన్ గారు ఎంతసేపు మన గురించి ఆలోచించే నాయకుడు జగన్ గారు. ఈ కూటమి ప్రభుత్వం ఏమో వాళ్ళ అవసరాలకి అబద్ధాలు హామీలు ఇవ్వటం, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా గవర్నమెంట్ చాలా ఇబ్బందుల్లో ఉంది, రెవెన్యూ లేవు, జీతాలు ఇవ్వలేకపోతున్నారని చెప్పి తప్పించుకొని జగన్ గారు చేసిన మంచిని చెడ్డగా చెప్పడం వల్ల ఇవాళ స్టేట్లో ప్రతివాడు మళ్ళీ జగన్ గారు రావాలి, మన సుఖంగా ఉండాలంటే జగన్ గారు ఉండాలి, ఇటువంటి నాయకుడిని మనం ఓడించుకున్నామని చెప్పి రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రజలు, ఆక్వా రైతులు, వ్యవసాయ రంగ రైతులు, ఇవాళ నిరుద్యోగుడు అందరూ కూడా జగన్ లాంటి నాయకుడిని మనం ఓడించుకున్నాం, ఇది మన దురదృష్టం అని ప్రతి సామాన్యుడికి ఆలోచన వచ్చింది సార్. అంటే ఒక సామాన్య ఆక్వా రంగ రైతు వెళ్ళి స్పందించినప్పుడు, సమస్య మీద అడిగినప్పుడు, ఆయనకి వివరిస్తున్నప్పుడు ఆయన స్పందన ఎట్లా ఉంది? మేము అనుకోకుండా రైతు సంఘాల తరపున వెళ్ళడం, జగన్ గారికి వెళ్ళడం, ఆ జగన్ గారి దగ్గర మేము కూర్చొని రైతు సమస్యలు డిస్కస్ చేయడం, ఆయన సానుకూలంగా స్పందించడం కూడా ఇటువంటి మంచి నాయకుడిని ఓడించుకున్నారు జనాలు అని చెప్పి నాకు పదే పదే మనసులో బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే జగన్ అనే నాయకుడు ఒక వ్యాపారవేత్త, ఒక విద్యావేత్త, ప్రతి సామాన్యుడు మధ్యతరగతి జీవితాలు బాగోవాలనుకున్న నాయకుడు, ఒక రకంగా చెప్పాలంటే దైవ సంకల్పం కలిగిన నాయకుడు. అటువంటి ప్రజల గురించి ఆలోచించే నాయకుడు మన ఇండియాలోనే పుట్టాడు. ఎందుకంటే నిత్యం ప్రజల అవసరాలకు ఏం కావాలో అధికారం ఉన్నా ప్రతిపక్షంగా ఉన్నా సరే ఆ నాయకుడు ప్రజల గురించే తప్ప ప్రజల గురించే పుట్టాడే అనేది మాకు నా మనసులో ఎక్కువగా నాకు అలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక నాయకుడికి ఒక కమిట్మెంటు, విలువలు, విశ్వసనీయత ఉన్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు, అటువంటి నాయకుడిని ఓడించుకుంటాం ప్రజలు దురదృష్టకరం అని నేను అనుకుంటున్నాను ఈ రోజుకి కూడా.
పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని చోట్ల కావచ్చు, మీకు ప్రతిపక్ష హోదా లేదు, 11 సీట్లకే పరిమితం అయ్యారు అని కొంతవరకు మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. మీ పార్టీ శ్రేణుల్ని, మీ పార్టీ నాయకులకు సంబంధించి కొన్ని చోట్ల. అంటే ఇవాళ రాష్ట్రంలో ఏదైనా సమస్యను తీసుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీ ముందుకు రావడం, దాని తర్వాత దాని మీద ప్రభుత్వం స్పందించి దాన్ని సాల్వ్ చేయడం, ఈ పరిణామాలన్నీ ఎట్లా అనిపిస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా లేకపోయినా పనిచేయడం, ప్రజల కోసం పనిచేయడం మీద మీరే ఉంటారు. ఏమంటే మాకు 11 సీట్లు కాదు, ప్రతిపక్ష పాత్ర లేదని హేళన చేయడం వాళ్ళకి కూటమి ప్రభుత్వానికి అలవాటు అయిపోయిందండి. ఎందుకంటే 11 సీట్లే కదా, ఓన్లీ కడప పులివెందుల ఎమ్మెల్యే కదా జగను. మరి ఆ ఎమ్మెల్యే దగ్గరికి వాళ్ళ రాష్ట్రంలో సమస్యలన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్తుంటే ప్రభుత్వాలు ఎందుకు గడగడలాడుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సామాన్యుడిగా శక్తి, మహాశక్తి అండి అతను. అటువంటి నాయకుడికి జగన్తో పోల్చుకుంటా వీళ్ళు ఎవరు సరితూగలేరు జగన్ గారికి. ఎందుకంటే వీళ్ళ అవసరాల గురించి అబద్ధాలు ఆడి ప్రజలను మోసం చేసి అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన కూటమి ప్రభుత్వం. ఎందుకంటే మనస్సాక్షి ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక 80 ఏళ్ళు వయసు వచ్చినాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మేఘా కుటుంబం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రచారంలో అబద్ధాలాంటి ప్రచారం. రాష్ట్రం 10 లక్షల కోట్లు అప్పు చేసేసారు జగన్ గారు. 30,000 మంది వాలంటీర్లు అమ్మాయిలు మిస్ చేసేసారు. ప్రజలకి నిత్యం సర్వీస్ చేసే వాలంటీర్ వ్యవస్థను కూడా దుర్మార్గంగా, అది ఆయనకు తోచింది కాదండి. ఎందుకంటే ఆయన నిజంగా పవన్ కళ్యాణ్ గారు మేము ఇలా అనవలసి వస్తుంది మేము అనుకోలేదు. ఎందుకంటే ఒక సినిమా యాక్టర్ అనేవాడు రాజకీయ నటనలో ఏ డైరెక్టర్ చెప్తే ఆ స్టోరీని బట్టి నడుచుకుంటూ ఉంటారు. కానీ రాజకీయాల్లో ఆయన చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం బట్టి ఆయనకు అనుకూలంగా ఎప్పుడు రావాలి, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలి, ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి, ఏం మాట్లాడాలన్నది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఆయన మాట్లాడటం వల్ల ప్రజల్లో ఆయనకున్న విలువ కూడా పోతుందండి. ఎందుకంటే ఇంకొక పవన్ కళ్యాణ్ గురించి ఇంకా గట్టిగా మనం మాట్లాడాలంటే ఆయనకి బ్యాక్ బోన్గా ఉన్న అభిమానులు కానీ, ఆ కాపు సామాజిక వర్గాన్ని కానీ ఈరోజు ఆయన ఏం చేయగలిగారు? ఎందుకంటే మీకు అధికారం వచ్చింది, మీరు డిప్యూటీ సీఎంగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు లేకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేరు, అటు బీజేపీ లేదు, మీరు అందరూ ముగ్గురు కలిసిన సరే పవిత్ర బంధం ఉండాలి తప్ప అవసరాల గురించి ప్రజలను మోసం చేసి లేనిపోని హామీలు ఇచ్చి మంచి చేసిన నాయకుడిని జనాల్లో తప్పుగా మీరు చిత్రీకరించి తాత్కాలికంగా అధికారం గురించి ఇంత అడ్డదారి తొక్కుదారని ప్రజలు అనుకోలేదు. కానీ జగన్ గారు చేసిన మంచి ఇవాళ ప్రజలు గారు గుర్తించుకున్నారు. ఎందుకంటే మీరు చెప్పిన అబద్ధాలు, జగన్ గారు చేసింది ఏంటి, ఆయన అప్పు తేలేదు, మీరు అప్పు తెచ్చేశారన్నారు. సంక్షేమ పథకాలు ఇవ్వటం కానీ, రైతు సమస్యలు కానీ, ప్రతి వర్గానికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వటం కానీ అన్ని వర్గాలకి సమానం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. తాత్కాలికంగా మన ఎలక్షన్లో అబద్ధాలు ఆడి జగన్ గారిని అధికారం తప్పించారు తప్ప ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో కొన్ని వ్యవస్థల యొక్క పరిణామాలు, వాటి పనితీరు మీద గాడి తప్పుతున్నాయి అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. కొన్ని ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో కొందరు క్రిమినల్ కేసులు కావచ్చు, వాళ్ళ మీద తీసుకునే చర్యలు కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో కొంతవరకు ఏమైనా గాడి తప్పుతుందా ప్రభుత్వం వాటిని హ్యాండిల్ చేయడంలో? యాక్చువల్గా ఒక వ్యవస్థని, గవర్నమెంట్ అనేది రాజకీయ నాయకుడు మనం వ్యవస్థలను ఫ్రీడమ్ ఇవ్వాలి. ఒక చోట వ్యవస్థను పనిచేయకుండా ఒక చోట వ్యవస్థను అతిగా వర్క్ చేయించడం వల్ల ఈ లాకప్ డెత్లు ఇటువంటి జరుగుతాయండి. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలి ఎవడైనా సరే. అది ఏంటంటే రాజకీయ నాయకుడు గారు ఇవాళ ప్రతిపక్ష పాత్ర పోసినందున ఒకవేళ ప్రశ్నలు అడగడం కానీ, సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళని తీసుకెళ్ళి తప్పుడు కేసులు పెట్టి లేనిపోని సెక్షన్లు వేసి వాళ్ళు శిక్షించడం కాదు. ఇవాళ వ్యవస్థ ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అలా కోర్టులు, న్యాయస్థానాలు ఉన్నాయి కూడా. మన దురదృష్టం ఏంటంటే న్యాయస్థానాలను కానీ, పోలీసు వ్యవస్థ కానీ ఒక రాజకీయ నాయకుడిలో కనుసందులో ఉంది. న్యాయస్థానం గురించి తెలియదు కానీ సినిమాల్లో చెప్పడం విన్నాను, రియల్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ యాక్చువల్గా న్యాయస్థానాలు కూడా ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నాయి. మరీ ముఖ్యంగా పోలీసు వ్యవస్థ అనేది రాజకీయ నాయకుడు చెప్పు చేతుల్లో ఉండటం వల్ల వ్యవస్థలే మధ్యతరగతి చిన్న సామాన్యుడు కానీ, ఒక యువకుడు అతడు నేటి బాలులే రేపటి పౌరులు అని చెప్పి మనం అనుకుంటాం. అటువంటి యువకుడు ఇవాళ సమాజంలో అతను గంజాయి కానీ, మత్తు మందు కానీ,
డ్రగ్స్ కానీ ఇటువంటి వీటికి అలవాటు పడిపోతుంటే పోలీస్ వ్యవస్థ చేతులు కట్టుకుని చూస్తున్నారు తప్ప వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు పవర్స్గా మనం వర్క్ చేద్దామని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఇంకో రిక్వెస్ట్ అండి, మీ సినిమా హీరోలు అంకుశం సినిమాలో లేకపోతే మీరు లాఠీలు పెట్టి మీరు జనాలను కొట్టేస్తారు తప్ప ఇక్కడ నిజ జీవితంలో ఈ పోలీస్ వ్యవస్థ లాఠీని మీరు వర్క్ చేయనివ్వరండి. ఎందుకంటే లాఠీ మీకు తీసి మీకు సెల్యూట్ కొట్టాలి, లాఠీ ఎడం జేబులో పెట్టుకోవాలి, సెల్యూట్ మనకు కొట్టాలి. ఎందుకంటే ఇది మారాలండి. లాఠీ కుడి చేతిలో ఉండాలి. స్కూల్లో టీచర్ చేతిలో బెత్తం ఉంటే స్టూడెంట్ ఎంత వినా విధేయత చదువుకుంటాడో అలాగే ఈ సామాన్యులు యువత పాడవకుండా చెడ్డ అలవాట్లకి అలవాటు పడంగా లాఠీ ఛార్జీకి మనం పవర్స్ ఇస్తే ఆ లాఠీ దెబ్బలు తగిలి మిగిలినోడు జడిసి సమాజంలో చెడు చేయకుండా మంచి మార్గంలో నడవడానికి మంచి అవకాశాన్ని, ఇటువంటి అవకాశాన్ని కూడా మనం రాజకీయ నాయకుడు మన స్వార్థం గురించి మనం తొక్కి మన చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కూడా దుర్మార్గం అని నా ఆలోచన. చివరిగా జయరామకృష్ణరాజు గారు, ఆక్వా రంగానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది, దాంట్లో కూడా ఇంకా పూర్తి స్థాయిలో జరగట్లేదని మీరు చెప్తా ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం కావచ్చు లేదంటే ఫీడ్ కంపెనీలు ఇలాగే ప్రవర్తిస్తే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క కార్యాచరణ ఏంటి? ఆక్వా రంగ రైతులకి ఎంతవరకు అండగా నిలబడే అవకాశాలు ఉన్నాయంటారు? మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటి? తిరుపతి కార్యాచరణ ఇప్పుడు తాత్కాలికంగా ఫీడ్ ప్లాంట్ వాళ్ళు రైతు కష్టాలని అర్థం చేసుకోమని ఇది గవర్నమెంట్ని కూడా మనం చేసేది ఏం లేదండి. ఎందుకంటే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినా కనీసం ఫీడ్ ప్లాంట్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఆలోచన మారుతుందేమో అని నేను నాలో ఒక ఫార్మర్ ఉన్నాడు, ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఎంప్లాయ్ ఉన్నాడు, ఒక ఎంప్లాయ్గా ఒక ఆర్గనైజింగ్ బిజినెస్ చూసినోడిని నేను ఇవన్నీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఆక్వా కల్చర్ ప్రత్యేకంగా ప్రాన్ కల్చర్లో ఫీడ్ ప్లాంట్ అన్నాడు సేఫ్ జోన్ మీరు. ఎందుకంటే మీరు అమ్మిందంతా బ్యాంక్ గ్యారెంటీ, క్యాష్ లేకుండా మీరెవరు. ఈ జోన్లో మీ తర్వాత సెకండరీ డీలరు ఫార్మర్స్కి పెట్టుబడి పెట్టి డీలర్ బాగుంటే అతను బాగుంటాడు, లేకపోతే నష్టపోయి డీలరు ఫార్మరే. ఎందుకంటే ఫీడ్ ప్లాంట్ ఇవాళ మీరు సేఫ్ జోన్లో ఉన్నారు. ఇవాళ ఆక్వా జోన్లో ఫార్మరు, యాచరీ, ఫీడ్ డీలరు, ప్రాసెసింగ్ ప్లాంటు, ఫీడు, ఈ ఐదిట్లో సేఫ్ జోన్ మీరు. మీకు ఏమొచ్చినా నష్టం అనేది జరగదు. మీకు ఇవాళ లాభం లేదని ఇవాళ మీరు ఆపేస్తున్నారు. 2 ఏళ్ళ నుంచి మీరు ఈ ఆక్వా రంగంలో లబ్ధి పొంది ఇంత దారుణంగా పెంచకుండా కొంచెం నామినల్గా పెంచడం మాకు భారం లేదని మీ ఫీడ్ ప్లాంట్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే బాతుగుడ్డుని తినాలి తప్ప బాతునే కోసేసి తినేద్దాం అనుకోవడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇవాళ మాకు ఈ రోజు లాభం రాలేదని చెప్పి మీరు అనుకుంటున్నారు తప్ప గతంలో ఈ వ్యవస్థ మీద మనం ఎంతవరకు ఎదరికెళ్ళాం, మన సంస్థ ఎంత బాగా వెళ్ళింది. ఈ కష్టాల్లో కొంత తగ్గించమంటున్నాం, మొత్తం భారం మీ మీద పెట్టుకోవట్లేదు. గతంలో మీరు తగ్గించినట్టయితే, రైతు శ్రేయస్సు కోరినట్టయితే, రైతు బాగుండాలని మీరు కోరుకుని ఉంటే ఇవాళ మేము అతిగా మీరు ధర్నాలు చేసినా మీరు బాధపడవచ్చు. కానీ గతంలో మాకు నష్టం వచ్చినప్పుడు మీరు ఫీడ్ రేట్ తగ్గించే టైంలో మీరు మా లాభాలు కూడా ఆ రోజు మీరు తినేశారు. ఈరోజు తాత్కాలికంగా 1-2 నెలల్లో రా మెటీరియల్ ఎక్స్పోర్టు ఇంపోర్టు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి రేట్లు పెరిగినాయని చెప్పి ఆ భారం అంతా మా మీద నెట్టడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే మీరు ఒకసారి మనస్సాక్షి ఆలోచించుకోమని ప్రభుత్వాలు కూడా మీటింగ్లు పెట్టి చేయగలరు తప్ప ఇంకా అంతకన్నా ఒత్తిడి చేసి ఓ ప్రైవేట్ సంస్థను మనం చేస్తే ఏం చేస్తారంటే కావాలంటే మేము ఫీడ్ ప్లాంట్లు ఆపేస్తాం అంటారు. ఎందుకంటే వాళ్ళు ఇవాళ బిజినెస్ చేయక్కర్లేదు, ఆల్రెడీ వాళ్ళు ప్రాఫిట్స్లో ఉన్నారు. దానికే ఇవాళ మా జగన్ గారైనా ఎవరైనా ప్రజల యొక్క శ్రేయస్సు కోరినడల్లా ఇండియన్ గవర్నమెంట్లో ఎక్కడైనా సరే కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా సొంతంగా మనకి ఏ వ్యవస్థలో ఆదాయాలు వస్తున్నాయి ఆ వ్యవస్థ ఇప్పుడు ఫీడ్ ప్లాంట్ ఉంది, ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంది అని చెప్పేది కూడా రాబోయేది మా జగన్ గారే. ఎందుకంటే కూటమి ప్రజలు వాళ్ళ మోసాలు ప్రజలు గుర్తించారు. మా జగన్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే సార్ భవిష్యత్తులో ఫీడ్ ప్లాంట్ కానీ ప్రాసెసింగ్ ప్లాంట్ కానీ ఆక్వా సంబంధించింది ఎక్కువ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి దీని మీద ఇన్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ ఆదాయం వస్తుంది. ఇటువంటి కష్టాల్లో గవర్నమెంట్ ఏదో సబ్సిడీ రూపంలో తగ్గించి ఇచ్చే అవకాశం ఉంటాయి. ఫీడ్ ప్లాంట్ వాళ్ళు వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళు చేయలేరు. ఎందుకంటే మేజర్గా గవర్నమెంట్ సెక్టార్లు ఎక్కువ ఉండాలి మా అని నా కోరికండి. జగన్ గారిని కలిశారు, జగన్ గారిని కలిసిన తర్వాత మీ స్పందన ఏంటి? ఆయన తీసుకెళ్ళినప్పుడు సమస్యలు తీసుకెళ్ళి ఆయన కన్వించారు, దాని మీద మీ స్పందన ఏంటి? ఇంకా జగన్ గారు స్పందన మీరు ఇంకా చూడక్కర్లేదండి. ఎవరికి కష్టమైనా ఆయన అడ్డం పడిపోతాడండి ఆయన. ఎందుకంటే తన కష్టంగా చూసుకుంటాడు, ఎవరికి వచ్చిన కష్టం ఏంటి ఇలాగ కూటమి ప్రభుత్వంలో ఇలా చేస్తున్నారంటే వీళ్ళు గతంలో దీని మీద లాభాలు ఆర్జించి ఈరోజు కష్టం వచ్చిందని రేటు పెంచడం కరెక్ట్ కాదు కదా. మీకు తోడుగా నేను ఉంటాను. అలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనకు రావాల్సిన వీటి మీద పోరాడి మీ రైతుల తరపున నేను చేయగలిసిందల్లా పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే ఫీడ్ ప్లాంట్కి
డెడ్ లైన్ ఇవ్వడం, అలా గవర్నమెంట్కి డెడ్ లైన్ ఇవ్వడం కూడా జూన్ నెలాఖరు వరకు ఇచ్చారు. వాళ్ళు దీని మీద స్పందించకుండా ఉంటే నేను జూలై ఫస్ట్ వీక్లో రైతులకి ఏ సహకారం కావాలన్నా ధర్నా కానీ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్గా నేను ఉంటాను. మీరు ధైర్యంగా ఉండండి, మీరేం ఇబ్బంది పడక్కర్లేదు, మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను, నేను విన్నాను, నేను ఉన్నానని మా జగన్ గారి స్లోగన్ అండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒకటే చెబుతాడండి, ప్రజలకి మంచి చేయాలి, మంచి చేసిన తర్వాత మనం చచ్చిపోయిన తర్వాత కూడా నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలనే సంకల్పంతో ఓ ప్రయాణం, రాజకీయ ప్రయాణం చేసిన నాయకుడు, అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి నాయకుడికి దేవుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని రైతు తరపున ఒక అభిమానంగా నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. ఇదండి వేగేసిన జయరామకృష్ణరాజు గారు ప్రధానంగా ఆక్వా రంగానికి సంబంధించి జరుగుతున్న నష్టాన్ని గురించి, ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి, అప్సడా యొక్క అధికారాలు బదిలీ విషయం కావచ్చు, దాన్ని మరింత పవర్ఫుల్గా తయారు చేయాల్సిన ప్రభుత్వం నీరుగారుస్తుందని, అలాగే ఫీడ్ రేట్లు కూడా పూర్తి స్థాయిలో తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పి, ఆక్వా రంగ రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి వాళ్ళు ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.